రోజు మనం డైట్ లో కాల్షియం ఎంత ఉండాలి, ఎంత తీసుకుంటే మన బోన్ హెల్త్ లేదా జాయింట్ హెల్త్, మజిల్ హెల్త్ కి మేలు చేస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం, నేను మీ డాక్టర్ శ్రీరామ్. జనరల్ గా కాల్షియం అన్నది చాలా ఇంపార్టెంట్ మినరల్ ఫర్ బోన్ అండ్ జాయింట్ హెల్త్ అండ్ మజిల్ హెల్త్. డైలీ రికమెండెడ్ డైటరీ అలయన్స్ ఆఫ్ కాల్షియం ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్ లైన్స్ ప్రకారం యావరేజ్ అడల్ట్ కి వచ్చేసి 1000 milligrams per day అన్నది అవసరం. అదే విధంగా ఓల్డ్ ఏజ్ లో 50 years అబోవ్ ఉండే ఫిమేల్స్ లో లేదా 65 to 70 years అబోవ్ ఉండే మేల్స్ లో అప్ టు 1200 to 1500 milligram ఆఫ్ కాల్షియం అన్నది రికమెండ్ చేశారు. అదే విధంగా మాక్సిమం అలౌడ్ కాల్షియం ఎంతంటే అరౌండ్ 2000 milligrams per day. అయితే ఈ కాల్షియం రికమెండెడ్ డైటరీ అలయన్స్ లేదా కాల్షియం రిలేటెడ్ సప్లిమెంటేషన్ మీద చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే నాకు కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి, నేను కాల్షియం అన్నది తీసుకోవచ్చా, తీసుకుంటే ఎక్కువ అవుతుందా అని అడుగుతూ ఉంటారు. జనరల్ గా కిడ్నీ స్టోన్స్ రావడానికి డైటరీ కాల్షియం లేదా కాల్షియం సప్లిమెంటేషన్ కి సంబంధం అన్నది ఉండదు. యాక్చువల్ గా ఇంకా రీసెర్చ్ ఏం చెప్తుందంటే కాల్షియం అన్నది తక్కువగా ఉంటే మన డైట్ లో బాడీలో ఆక్సలేట్ అన్నది ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి అది ఇంకా ఎక్కువగా స్టోన్స్ డెవలప్ అవడానికి దారితీస్తుందని చెప్తాం. అదే విధంగా ఈ కాల్షియం అన్నది ఎటువంటి ప్రిపరేషన్ తీసుకోవాలి, కాల్షియం అన్నది జనరల్ గా వాడే ప్రిపరేషన్స్ ఏంటంటే కాల్షియం కార్బోనేట్ లేదా కాల్షియం సిట్రేట్ అని ఉంటాయి. ఈ కాల్షియం కార్బోనేట్ అన్నది జనరల్ గా ఎక్కువగా మనకి అవైలబుల్ గా ఉంటుంది. ఈ కాల్షియం కార్బోనేట్ అన్నది కొంచెం గ్యాస్ట్రైటిస్, కాన్స్టిపేషన్ అన్నది కాజ్ చేస్తూ ఉంటుంది. సో ఇదేంటంటే ఎక్కువగా ఫుడ్ తీసుకున్నాక తీసుకోమని చెప్తూ ఉంటాం. కాల్షియం సిట్రేట్ అన్నది ఎటువంటి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కి దారి తీయదు. సో ఇది ఫుడ్ తో సంబంధం లేకుండానే తీసుకోవచ్చు. అదే విధంగా ఈ కాల్షియం తో పాటు విటమిన్ డి తీసుకోవడం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. డైలీ రికమెండెడ్ డైటరీ అలయన్స్ వచ్చేసి 4000 to 5000 ఇంటర్నేషనల్ యూనిట్స్ అండి. అదే డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఆ డెఫిషియన్సీ బట్టి వైద్యులు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు ఇంజెక్షన్స్ లేదా టాబ్లెట్స్, వీక్లీ టాబ్లెట్స్ అన్నది. అదే విధంగా ఈ కాల్షియం టాబ్లెట్స్ లోనే కాకుండా మన డైట్ లో కూడా అవైలబుల్ గా ఉంటుందండి. చూస్తే మన గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో, అలాగే డైరీ ప్రొడక్ట్స్, మిల్క్, చీజ్, యోగర్ట్, అలాగే ఫోర్టిఫైడ్ ఫుడ్స్, నట్స్ లైక్ ఆల్మండ్స్, సోయా, వీటిల్లో కూడా కాల్షియం అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మష్రూమ్స్, అలాగే ఫిష్ లివర్ ఆయిల్, కాడ్ లివర్ ఆయిల్, వీటన్నిటిలో కూడా కాల్షియం అండ్ విటమిన్ డి అన్నది ఎక్కువగా లభ్యమవుతూ ఉంటుంది. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. ధన్యవాదాలు.